అవని స్కూల్కి వచ్చి టీచర్ని కలిసి టీచర్తో ఇలా మాట్లాడుతూ ఉంటుంది. నా కూతురు ఆరాధ్య ఈరోజు స్కూల్కి రాలేదు, ఎందుకు రాలేదో ఒకసారి మీరు కనుక్కుంటారా అని చెప్పి అడుగుతుంది. అది వినగానే అక్కడ ఉన్న టీచర్ అయితే సరేనమ్మా అని చెప్పి వెంటనే అక్షయ్కి కాల్ చేస్తారు. ఇక అక్షయ్కి కాల్ చేసి ఏంటండి ఈరోజు ఆరాధ్య ఎందుకు స్కూల్కి రాలేదు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. అది వినగానే అక్కడ ఉన్న అక్షయ్ ఇలా అంటూ ఉంటాడు, నా కూతుర్ని మీ స్కూల్ మాన్పించేశాను అని చెప్పి అంటాడు. అది వినగానే అవని అలాగే టీచర్ వాళ్ళిద్దరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఎందుకండి ఇలా చేశారు అని చెప్పి టీచర్ అడిగితే నాకు మీ స్కూల్ నచ్చలేదు, నా కూతుర్ని మంచి స్కూల్లో చేర్పిస్తానని చెప్పి అంటాడు. అది వినగానే ఇంట్లో వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక అవని అయితే అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇక రాజేంద్ర ప్రసాద్ అక్షయ్తో ఇలా అంటూ ఉంటాడు, ఏంట్రా నువ్వు చేస్తున్న పని, మీ ఇద్దరు గొడవల కారణంగా ఆరాధ్య భవిష్యత్తు ఏం కానుంది, తనని అటు ఇటు మార్చితే తన భవిష్యత్తు ఏమవుతుంది అని చెప్పి అంటూ ఉంటాడు. అది వినగానే అక్కడ ఉన్న అక్షయ్ అయితే ఇలా అంటూ ఉంటాడు, నాన్న నా కూతుర్ని ఎలా చదివించాలో ఎలా పెంచాలో నాకు తెలుసు, నువ్వేం నాకు చెప్పనవసరం లేదు అని చెప్పి అంటాడు. అది వినగానే రాజేంద్ర ప్రసాద్ ఇంట్లో వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక అక్కడ ఉన్న రాజేంద్ర ప్రసాద్ అయితే నువ్వెందుకు ఇలా చేస్తున్న ఆరాధ్య భవిష్యత్తు నువ్వు పోగొట్టాలనుకుంటున్నావా అని చెప్పి అంటూ ఉంటాడు. నాన్న మీరు నాకేం చెప్పనవసరం లేదు, మా ఫ్యామిలీ విషయంలో మీరు జోక్యం చేసుకోకండి అని చెప్పి అక్షయ్ ఆ మాట అనేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇక అది వినగానే రాజేంద్ర ప్రసాద్ అయితే ఒక్కసారిగా చాలా బాధపడుతూ ఉంటాడు. ఇక అక్షయ్ ఆ మాట అనేసి అక్కడి నుండి వెళ్ళిపోతే రాజేంద్ర ప్రసాద్ అయితే అక్కడే అలా కూర్చొని చాలా బాధపడుతూ ఉంటాడు. ఏంటి అక్షయ్ ఎలాంటి మాట అన్నాడు, ఎందుకు ఇలా అన్నాడు అని చెప్పి రాజేంద్ర ప్రసాద్ అయితే చాలా బాధపడుతూ ఉంటాడు. అది చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఓదార్చుతూ ఉంటారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.